దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రాలు కృతజ్ఞతలు ఆచరిస్తున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకున్నాం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడాన్ని పిలుచుచు అతనికి లోబడి వెళ్ళెను. వీరును యోగ్యముగా నడుచుకొని ఏ భయమునకును బెదరకి ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. చాలు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రం ప్రభువా, ఇంతవరకు పాటల ద్వారా మీరు మాట్లాడారు, కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈ వాక్యము మేము ధ్యానిస్తుండగా ఈ వాక్యములోని ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ సహాయము మాకు దయచేయండి. చేయవలసిన బిడ్డలందరినీ దీవించండి. సభ్యత్వం ద్వారా వింటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. నిలబడిన నేను ఎందుకు పనికిరాను, మీ ఆత్మకు అభిషేకించండి. మీ నోటి కూడగా అన్నవాడు చదువుబడిన వాక్య భాగం నుండి మీ యొక్క ఆత్మీయ సందేశం మాకు అనుగ్రహించి అనుకుంటున్నాను. ఏస్తున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. వందనాలు. ఈ చదువున వాక్య భాగము అనుభవించినప్పుడు అబ్రహాము గురించి చెప్పబడిన మాట ఏంటంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మరి తల్లి ఎవరయ్యా అంటే, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చెప్తున్నాం. తల్లి ఎవరంట? శారా. చాలాను వచ్చి మాట్లాడుతూ పేతురు గారు స్త్రీలు ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ, పురుషుని దగ్గర కుటుంబంలో భార్యగా స్త్రీ ఎలా ఉండాలి అనే విషయాలను తెలియజేస్తూ, అలా ఉన్న స్త్రీలలో ప్రథమమైన మొదటి వ్యక్తి అయిన శారాను గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ ప్రకారమే చాలా అబ్రహాము యజమానుడాన్ని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు ఎదుర్కొన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఆమెకు పిల్లలగుదురు. ఎలాగా? ఆమె ఎలాగైతే ఉందో అలాగ మీరు కూడా ఉన్నప్పుడు మీరు ఆమెకు పిల్లలగుతారు. ఈ చారాను గురించి మనం గమనించినట్లయితే, చాలా పేర్లు మొదట శారాయి అని. శారాయి అని అంటే అర్థం ఏంటంటే కుళ్ళుపోతూ లేక కలకత్రి. శారాయి అనే పేరుకు కుళ్ళుపోతూ లేక కలహప్రియ అని అర్థం. అంటే జగడాలు ఆడే, కుళ్ళుపోతూ. పేరెంత భయంకరంగా ఉందో చూడండి. పేరెంత భయంకరంగా ఉందో. ఆమె పేరేంటి?
కుళ్ళుబోతూ జగడమాడు, తగాలు మారి, పంటాలు మారి అన్నమాట. కుళ్ళుబోతి తంటాలు మారి పేరు. కానీ ఒక అద్భుతం ఏంటంటే ఆమె పేరుకు ఆమె జీవితానికి సంబంధం లేదు. అందుకోసం సంగతి కొంతమంది మంచి పేరు పెట్టుకుంటారు, కానీ ఆ పేరుకు తగ్గ జీవితం ఉండదు. శాంతమ్మ అని పేరు పెడతారు, కానీ వాళ్ళకి ఎప్పుడు శాంతం ఉండదు, ఎవరితోనూ శాంతంగా ఉండదు. కాబట్టి పేరుకి జీవితానికి సంబంధం లేని జీవితాలు. ఈ శారమ్మ కూడా తన పేరుకి జీవితానికి సంబంధం లేని జీవితం జీవిస్తూ ఉంది. ఏమిటా సంబంధం లేని జీవితం అంటే ఆమె పేరైతే ఆమె కుళ్ళుబోతూ జగడమాడే, కానీ ఆమె జీవించిన జీవితం కనుక మనం గమనిస్తే ఆమె చాలా సౌమ్యంగాను, చాలా వినయంగాను, విధేయతగాను జీవించిన జీవితము ఆమె జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె చాలా వినయంగా, విధేయతగా జీవించిన జీవితము ఆమె జీవితం. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ చెడ్డ పేరు తీసేయగలిగి, ఆ చెడ్డ పేరు తీసివేసి చారాయి అనే చెడ్డ పేరు తీసేసి చారా అని పెట్టాడు. దేవునికి స్తోత్రం. చారా అంటే రాజకుమారి అని అర్థం. దేవునికి స్తోత్రం. చారా అని పేరు పెట్టాడు. ఎందుకంటే నీ పేరు నీ జీవితానికి సరిపోయింది కాదు. నీ జీవితము గొప్పది, నీ జీవితం సౌమ్యమైనది, నీ జీవితం ఉన్నతమైనది, నీ జీవితం విధేయత కలిగినది, నీ జీవితం ప్రేమ కలిగినది, నీ జీవితం లోపడే జీవితం. అలాంటి నీ జీవితానికి ఈ పేరు సరిపోదు. కనుక నీవు రాజకుమారివి. హల్లెలూయా. నీవు రాజకుమారివి. ప్రియ సహోదరా, సహోదరి, నీ పేరుకు తగినట్లుగా నీ జీవితం లేదు. కానీ నీ పేరు అలా ఉండకూడదు, నీ పేరు ఇలా ఉండాలని దేవుడు మార్చగలిగిన జీవితము నీకుందా? ఒకసారి ఆలోచించాలి. అబ్రాహాముని అబ్రహాముగా మార్చాడు. అబ్రాహాము అంటే తండ్రి, అబ్రహాము అంటే అనేకులకు తండ్రి. దేవునికి స్తోత్రం. అనేక జనాంగములకు తండ్రి. యాకోబు మోసగాడు. ఇశ్రాయేలు దేవునితో పోరాడువాడు. దేవునికి స్తోత్రం. చారమ్మ జీవితాన్ని మనం గమనించినట్లయితే చారమ్మ జీవితం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ఈ సమయంలో మనం నేర్చుకున్నాం. చారమ్మ భర్తకు ఎంతో విధేయత కలిగి జీవించింది. ఆదికాండం 12వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం గమనించినప్పుడు దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహాముతో అంటున్నాడు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నీ తండ్రి ఇంటిని, నీ కలిగిన వారిని విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానని అబ్రహాముతో మాట్లాడాడు. అప్పుడు అబ్రహాము, దేవుడు నాతో మాట్లాడాడు ఇలాగా, నన్ను ఇలాగా ఆయన చూపించే దేశానికి వెళ్తే గొప్ప జనంగా చేస్తానన్నాడు. మరి ఏంటమ్మో బయలుదేరదాము
అని అబ్రహాము శారాకు అన్నప్పుడు ఏం చేసిందంట? అక్కడ ఒకటి అబ్రహాము తన భార్య శారాను వెంట పెట్టుకొని వెళ్ళాను. వెంట వెళ్ళిపోయిందంట. దేంటయ్యా పుట్టిన ఊరు, మన బంధువులు, మన స్నేహితులు, మన ఆస్తిపాస్తులు, మన సమస్తము ఎక్కడ ఉంటే ఇవన్నీ వదిలిపెట్టేసి దేవుడు చెప్పాడంటావు. నీకు మైండ్ ఉందా లేదా? దేవుడు ఎప్పుడు మాట్లాడతారా? పిచ్చి మాట్లాడు. దేవుడు ఎప్పుడని చెప్పి ఎక్కడో వెళ్ళిపోయి ఎలా ఉంటారు? ఆ దేశం ఎక్కడో తెలుసా నీకు? ఆడ ఏముంటుందో తెలుసా? ఆడ బట్టలు ఉంటాయా, నీళ్లు ఉంటాయా, వసతులు ఉంటాయా, కరెంట్ ఉంటుందా, రోడ్లు ఉంటాయా? అక్కడ ఏముంది అసలు? ఆ దేశం కూడా నీకు తెలియదే. ఎడకపోతావు అని అందా అనలేదు. ఆయన బయలుదేరి ఆయన వెంట బయలుదేరి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. భార్య అందుకే అంటాడు, ఆమెను నీవు ఆదర్శంగా తీసుకోమని స్త్రీలకు చెప్తున్నాడు. భర్త ఎక్కడికి వెళితే అక్కడికి మౌనంగా ఆయన వెంట వెళ్ళిపోయింది. రెండవ విషయం మనం చూసినట్లయితే ఆమె మంచి ఆరోగ్యం కలిగిన స్త్రీగా ఉంది. ఆరోగ్యం కలిగిన స్త్రీగా ఉంది. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, కుళ్ళు ఎముకలకు క్షీణత కలుగు చేయును. ఏం పేరేంటి? కుళ్ళు. కానీ ఆ కుళ్ళు ఆగలో లేదు. ఎవరైతే కుళ్ళుకుంటుంటారో, ఎవరైతే కుళ్ళుబోతుగా ఉంటారో, పక్కన వాళ్ళు ఎదుగుతుంటే వారవలేని స్థితిలో ఉంటారో చూసారా, వారికి ఎప్పుడు రోగాలి. ఎందుకో తెలుసా? వారి ఎముకలకు క్షీణదశ కలుగుతుందంట. కానీ శారమ్మ మంచి ఆరోగ్యవంతురాలుగా ఉంది. 127 సంవత్సరాలు బ్రతికింది. హల్లెలూయా. 127 సంవత్సరాలు బ్రతికింది. ఆదికాండం 23:1-2 ఆమె 127 సంవత్సరాలు బ్రతికి అప్పుడు ఆమె మూడవది మనం చూస్తే తన భర్త మాట జవదాటి అడగదు. ఏ టైంలో చూడండి, ఆదికాండము 18వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తే శారా వద్దకు వెళ్ళి నీవు త్వరగా వెళ్ళి 3 మానికల పిండి తీసుకొచ్చి విసిరి రొట్టెలు చేయి. ఏం చెప్పాడంట? 3 మానికల అవలు తెచ్చి వాటిని విసిరి పిండి చేయి. ఎన్నట? 3 మానికలు. ఏం చేయాలా? వాటిని తేవాలా, వాటిని తీసుకొచ్చి తిరగట్లో వేసి విసరాల, విసిరి పిండి చేయాల. పిండి చేసి ఏం చేయాలా? రొట్టెలు కాల్చాల. ఈ లోపు ఆయన ఒక బ్యాగ్ పిల్లలు పట్టుకొని దాన్ని శుభ్రంగా కోసి రెడీ చేసి తీసుకొచ్చాడు. ఆ మాంసాన్ని వండాలి. ఏ టైంలో? మధ్యాహ్నం 3 గంటల టైంలో అందరూ తినేసి శుభ్రం కడుక్కొని అయిపోయే టైంలో, మధ్యాహ్నం టైంలో ఎమ్మల వంట ప్రారంభించాలి. మధ్యాహ్నం టైంలో ఇవ పిండి ఇసురాల, మధ్యాహ్నం టైంలో ఇవ పిండి పిసికాల, మధ్యాహ్నం టైంలో ఇవ రెట్ల కాల్చాల, కూర వండాల. ఆమె వయసు ఎంత అప్పటికి? ఆమె వయసు ఎంత? 95 సంవత్సరాలు. 95 సంవత్సరాల వయసులో 3 మానికలు ఆవలు విసిరి
పిసికి రొట్టెలు కాల్చి తీసుకొచ్చిన మాంసాన్ని వండింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వయసులో ఏమన్నాను, అయ్యా ఇప్పుడు నేను పిండి పిసికేదా, ఇప్పుడు నేను పిండి విసిరేదా, నాకు ఓపిక ఉందా, నీకేమన్నా అసలు గుర్తుందా, మన ఇంట్లో ఎంతమంది పనోళ్ళు లేరు, ఎంతమంది పనోళ్ళు లేరు, వాళ్ళకి చెప్పకూడదా, వాళ్ళు చేయకూడదా, వాళ్ళ చేత చేయించకూడదా, నేనేం చేయాలా అనలేదు. ఈ అబ్రహాంకైనా ఉండాలి కదండి. ఆ ముసలమ్మ చేత పిండి పిసికిపోతే, ముసలమ్మ చేత పిండి ఇసకపోతే, ముసలమ్మ చేతే వండేయకపోతే పని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వండి పెట్టేవాళ్ళు, వాళ్ళ చేత వండించవచ్చు కదా. కాదు కాదు, అబ్రహాము ఆశయ పెట్టి నా ఇంటికి వచ్చిన అతిథులకు నేను నా భార్యే చేయాలి. దేవునికి స్తోత్రం. మేమే పరిచర్య చేయాలి. ఎంత గొప్ప సంగతి. మేమే పరిచయం చేయాలి. ఆయన 99 సంవత్సరాల వయసులో పరిగెత్తుకుంటూ మందకాళ్ళకి వెళ్ళారంట. ఏ పొడవుడితో తిరుగుతారే, వెళ్ళి మంచి మంచి పొట్టేలు పిల్లలు దాన్ని పట్టుకురాలంటే పట్టుకొచ్చేవాడే. దాన్ని శుభ్రంగా కోసి శుభ్రం చేయాలంటే చేసేసేవాడే. కానీ ఏ పనికి చెప్పలేదు, ఏ పని వాళ్ళకి చెప్పలేదు. ఈయనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మందులో నుండి ఒక లేగ దూడను తీసుకుని వచ్చాడు. దాన్ని శుభ్రంగా కోసి రెడీ చేసుకొచ్చాడు. కారణం ఏంటంటే పరిచర్య. నా ఇంటికి వచ్చిన వారికి నేను నా భార్య పరిచర్య చేయాలి. చాలమ్మ నా భర్త చెప్పాడు చేయాలి. వయసు కనపడలేదు అక్కడ, బలహీనత కనపడలేదు అక్కడ, ఇసుకు రాలేదు అక్కడ. భర్త మాటకు విధేయత మాత్రమే కనపడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన భర్తకు విధేయత కలిగి ఉంది. అలాగే ఆమె దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉంది. దేవుడు ఇదిగో మరలా ఈ దినాలకు నీవు కుమారుని కంటావన్నప్పుడు తన వయస్సు రీత్యా ఆమె కొంత సందేహించిన దేవుని మాట పట్ల విశ్వాసము ఉంచింది. దేవుని మాట పట్ల విశ్వాసం ఉంచింది. అందుకని దేవుని మాట పట్ల విశ్వాసం ఉంచింది. దేవుని మాటకు లోబడి ఆమె గర్భవతి అయింది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనము గమనిస్తే ఆ మాటలు కనపడుతుంది. 11వ వచనంలో చాలా వాగ్దానము చేసిన దేవుని బట్టి నమ్మి తన శరీరమును బట్టి కొంత సందేహించినను విశ్వాసము ద్వారా బలము పొందుకొని గర్భము ఉడికినదైనను తిరిగి మరలా గర్భము ధరించుటకు శక్తిమంతురాలైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే పెద్దల కొరకు వంశ వృద్ధి కొరకు ఆసక్తి కలిగిన వ్యక్తిగా మనం చాలా మంది చూస్తాం. వంశ వృద్ధి కొరకు అబ్రహాము వంశము అబ్రహాముతోనే అంతం కాకూడదని, అయ్యో మా వయసు ఉడికిపోయింది, నా గర్భం ఉడికిపోయింది, ఇప్పుడు నాకు పిల్లలు లేరు, నా భర్త వంశము నాతోనే ఇంతటితోనే ముగించిపోవాలనే వేదనతో ఉన్నారు. అందుకని ఏం చేస్తుందంటే ఆ వంశ వృద్ధి కలగాలని తన దాసిని తన భర్తకు భార్యగా ఇచ్చింది.
కేవలము ఆగరును ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వంశాభివృద్ధి కోసం, వంశం నిలబడటం కొరకు చేసింది కానీ వేరే కారణము. తర్వాత అయితే మనం గమనిస్తే ఆ జీవితంలో ఎవరినైతే ప్రేమించి ఎవరినైతే భర్తకు భార్యగా ఇచ్చిందో ఆ వ్యక్తి ద్వారా అవమానాలు ఎదురైనా ఓర్చుకోలేదు. అవమానాలు ఓర్చుకోలేదు. ఆమె ఏం అనలేదు. అయితే భర్త దగ్గర ఆ గోడు ఎలబోసుకుంది. ఆ గోడు ఎలబోసుకున్నప్పుడు ఆమె ఆ బాధ తట్టుకోలేక ఆ బాధను భర్త దగ్గర ఎలబోసుకుంటుంది. నా ఉసురు నీకు తగులుతుంది. నేను నీ వంశవృద్ధి కోసం కదా నేను ఆగరును నీకు ఇచ్చింది, నీ కోసమే కదా నేను వృద్ధ చేసింది. ఈరోజు నేను ఈ రకంగా అవమానపరచబడుతున్నాను, నువ్వు పట్టించుకోవడం లేదు అని భర్త దగ్గర చెప్పవచ్చు. అప్పుడు అబ్రహాం అంటాడు, ఆగరు నీ దాసి ఇప్పుడు ఎప్పుడు కూడా. ఆమెను ఒకవేళ నాకు భారీగా ఇచ్చావని చెప్పి నీ దాసి కాకుండేవి పోలేదు. ఆమె ఎప్పుడూ నీ దాసురాలే. ఆమెను నీవు నీ చేతిలో ఉండి నీ మాట వినాల్సిందే కానీ ఆమె మాట నువ్వు వినాల్సిన అవసరము లేదు అని చెప్పినప్పుడు అప్పుడు ఆగరును కొంత ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే నేను యజమానురాలయ్యింది నీకు ఇంత గొప్ప స్థానాన్ని ఇస్తే ఈ స్థానానికి నువ్వు వచ్చిన దానిపై కృతజ్ఞత లేకుండా నువ్వు ఇలాగ నన్ను ఇచ్చేస్తావు అని చెప్పి ఆమె టార్చర్ పెట్టింది. ఆ దెబ్బతో ఆమె తక్కువ లేక పారిపోయింది. సహజం, స్త్రీకి ఉండే సహజ లక్షణం ఇది. కానీ ఆమె భర్తను మాత్రం ఇప్పుడు చేయలేదు. భర్తను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, భర్తను ఎప్పుడు చేయలేదు. మొన్న పాస్టర్ గారు అంటున్నాడు, మరి ఆయన ఎక్కడ చదివాడు, ఏమర్థమైందో నాకు అర్థం కాలేదు. చాలా దయ్యాడిది, భర్తను రాసి రంపన పెట్టేది, ఆయన ఎంత పడితే అక్కడ తిట్టేది, ఎంత పడితే అక్కడ మాట్లాడేది. పాపం ఆయన మౌనంగా వెళ్ళిపోయేవాడు. వచ్చి ఎంత భయంకరమైన ఇదండి. ఇది అర్థం కాకపోతే అర్థం కాలేట్టున్నారు. అంతేగాని భయంకరమైన తప్పులు కూడా చేస్తావా? చాలా మంది దయాళి గారి బయటలో ఉందా? ఆమె గురించి ఎక్కడ రాయబడిందా? ఆ దయాళి తన ఎక్కడైనా కనపడిందా? తన భర్తను ఎప్పుడైనా దూషించిందా? భర్తను రాసి రంపాన పెట్టేదంట, భర్తను ఎట్టబడితే తిట్టేదంట, నోటి వచ్చినట్లో తిట్టేదంట. ఆయన మౌనంగా వెళ్ళిపోతా ఉండేవాడంట. ఆమెను చెరబట్టినప్పటికి కూడా ఆమె మౌనంగా రోధిస్తూ తన భర్త కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇంత లోబడిన స్త్రీని, ఇంత విధేయత కలిగిన స్త్రీని, ఇంత ప్రేమ కలిగిన స్త్రీని, ఇంత భక్తి కలిగిన స్త్రీని దేవుడు చూశాడు. దేవుడు ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. నీ పేరు నీ జీవితానికి సరిపోయినదని కాదమ్మా. నీ పేరు కుటుంబాలు, నీ పేరు గయాలి, కానీ ఆ పేరుకు తగిన జీవితం ఇది కాదు. కాబట్టి ఈ చెడ్డ పేరు నీకు ఉండకూడదు, ఈ చెడ్డ పేరు నీకు ఉండకూడదు. నీకు నేను మంచి పేరు పెడతా, నీవు రాజకుమారిని, నీవు రాజకుమారిని అని దేవుడు పెడితే, దేవుడు మెచ్చుకుంటే ఈయన అంటాడు, ఆమె దయాళిది, భర్తను రాసి రంపాన పెట్టుకుంది,
భర్తను ఎప్పుడు మనశ్శాంతిగా ఉండించేది కాదు. బయటికి పోయి వస్తే చాలు నోరేసుకుని పడిపోయేది. ఏంటిది? మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరిని గురించి మాట్లాడుతున్నామో ఆలోచించాలి. వారి జీవిత విధానం ఏంటో మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే వారి గురించి మాట్లాడాలి. ఏదో ఒకట్లే చెప్తే ఏదో జనానికి తెలియదు, ఏదో కొత్త విషయం చేస్తే జనం సంతోషిస్తారు అనుకోవాలి. వింటారు అనుకోవాలి. కొత్త విషయం కానీ కనిపించవచ్చేమో, కానీ కొత్త విషయం కాదు, తప్పుడు విషయం. ఆమెను రాజకుమారిగా చేశాడు దేవుడు. అంతేకాదు, ఇప్పుడు ఆమెను ఏమంటున్నాడంటే, ఆమెలాగా మీరు కూడా ఏ భయమునకు లోబడకుండా, ఆమెలాగా మీరు కూడా భర్తకు లోబడి విధేయత కలిగి తన భర్తను యజమానుడా అని పిలుస్తూ లోబడి ఉంటే, అలంకారాల మీద దృష్టి పెట్టక హృదయ అలంకారం మీద దృష్టి పెట్టి విడుగు అనుకోగలిగి, విధేయత కలిగి, భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి మీరు జీవించితే మీరు కూడా అనేకులకు తల్లిగా ఉంటారు. ఆమెకు బిడ్డలుగా ఉంటారు. చాలా మంది దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. నీవు నడిచిన నీ నడవడికను అనుసరించు ప్రతి స్త్రీ నీ కుమార్తె. నీ ప్రవర్తనను అనుసరించు ప్రతి స్త్రీ నీ కుమార్తె అవుతుంది అని ఆశీర్వదించారు దేవుడు. దేవుడికి స్తోత్రం. వాళ్ళ శారాను అనుసరించి భర్తకు లోబడి జీవించే ప్రతి స్త్రీ శారా కుమార్తె, రాజకుమార్తె. హల్లెలూయా. శారమ్మ ధన్యురాలు. ఎంత గొప్ప ధన్యురాలంటే, గర్భము ఉడికిపోయి 95 సంవత్సరాల వయస్సులో అబ్రహాముకు కుమారుని కనాలి. ఎంత గొప్ప సంగతి! అబ్రహాము కుమారుని గర్భము ఉడికిపోయిన గర్భాన్ని తిరిగి దేవుడు మరలా పునరుద్ధరింపజేసి గర్భము ఇచ్చాడు. కాబట్టి అంటాడు, మీరు ఆ ప్రకారం మీరు యోగ్యముగా నడుచుకోండి. యోగ్యముగా నడుచుకోండి. ఆ మేలు చేసి ఏ టైంలో తీసుకొచ్చి ఆ టైంలో వండిపెట్టబట్టి వండిపెట్టేదండి. ఏనికి ఆలాపాల లేదా, ముందు లేదు చూసే పని లేదా, ఎప్పుడు పడినప్పుడు ఎవరు పడినప్పుడు తీసుకొచ్చి వండు పెట్టు అంటే ఎవరు పెడతాడు? ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఏనాడు ఆమె ఎందుకు తీయలేదు. ఎవరైనా ఎక్స్ట్రా మనిషి వస్తే ఆ మనిషికి ఏదైనా కొంచెం చేసి పెట్టాలంటే ఎంత తక్కువ. ఎలాగ నువ్వు విశ్వాసులకు తల్లి అయిన శారాకు నువ్వు కుమార్తెగా ఉండగలుగుతావు? ఆతిథ్యం ఇవ్వటం. వారు ఎరుగగలిగే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేది. వచ్చింది దేవదూతలని, దేవుడని వారికి తెలియదు, అయినా ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఆతిథ్యం ఇవ్వడం ద్వారా వారు ఆశీర్వదించబడ్డారు. ఎంత ఆశీర్వదించబడ్డారంటే, గయాళి అయిన శారాయి రాజకుమారి అయిన శారాగా మారిపోయింది. అబ్రహాముగా అనేకులకు తండ్రిగా మారిపోయాడు. బిడ్డలు లేని గొడ్రాలుగా
పిలువబడిన వారు కుమారుని వాగ్దాన పుత్రుని కన్నా తల్లిదండ్రులుగా మిగిలిపోయారు. ఈరోజు క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారందరికీ వారు తల్లిదండ్రులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనంతటికీ కారణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని మాటకు విధేయులయ్యారు. అలాగే వారి భార్య భర్తలు ఇద్దరు విధేయత కలిగి జీవించారు. ఆమె భర్త పట్ల విధేయత కలిగి ఆయన భార్యను ప్రేమించారు. వారిరువురు కలిసి దేవుని వాగ్దాన నెరవేర్పు కొరకు పనిచేశారు. తద్వారా వారు ఈ రోజున విశ్వాసులకు తల్లిగా నిలిచారు. కాబట్టి అటువంటి స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వల్ల రాబట్టవచ్చు. చెవులనుకుంటాయి, బంగారు నగలు పెట్టుకుంటాయి. వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉంటుంది. సాధువైనటి మృదువైనటి గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి స్త్రీ తన భర్తకు లోబడి జీవించుట ద్వారా తన భర్తను రక్షించుటమే కాదు, అనేకులకు మార్గదర్శకులుగా మిగిలిపోతారు. అలాంటి కృపా మనందరికీ దయచేయగా.